బండ్లు కొనేటోళ్ళు ఎవరైనా ఉంటే ఇదే మంచి మోక పోయి కొనుండ్రి. అట్లనే నేను కూడా బండి కొందామని చూస్తున్నా. ఏది మంచిగా ఉంటుందో జర చెప్పుర్రి. ధర తక్కువ ఉండాలి, చూస్తందుకు జబర్దస్తుగా ఉండాలి. లీటర్ పెట్రోల్ పోస్తే ఒక 150-200 కిలోమీటర్లు తిరగాలి. అసుంటి బండి ఏమన్నా ఉంటే చెప్పుర్రి, కొనుక్కుంటా. అయ్యో గట్లా చూస్తున్నారేంది? ఇప్పుడు ఏమన్నా నేను ఉంటే ఉన్నాయనుండ్రి, లేకుంటే లేవనుండ్రి. గట్లెందుకు చూస్తున్నారు? సరే తీయుర్రి, బండ్ల గురించి ఈ వార్త పట్టుకొచ్చిన చూడురి. ఇనుండ్రుల్లో ముచ్చట. రాను రాను పెట్రోల్ రేట్లు ఇంకింత తక్కువ కాబోతున్నాయట. దుబాయ్ సౌదీలకెళ్ళి పెట్రోల్ బాయిల ఓనర్లు అంతా కలిసి అరే పెట్రోల్ ఇంకింత బాగా తోడు అమ్మాలి, అమెరికాడు అమ్ముకుంటున్న గ్యాస్ కంటే మనమే ఎక్కువ పెట్రోల్ తోడు అమ్ముకోవాలని నిర్ణయం చేసుకున్నారట. ఈ ముచ్చట తెలవంగానే రాను రాను పెట్రోల్ ఫుల్ పుష్కలంగా బయటికి తీస్తారు కదా అని స్టాక్ మార్కెట్లో పెట్రోల్ షేర్ల ధరలు బాగా పడిపోయినాయట. వచ్చే నెల వరకు ఇంకింత బాగా పడిపోతుందట. మరి అక్కడ అంతగానం ధరలు దిగితే మన కాడ కూడా డీజిల్ పెట్రోల్ ధరలు ఎక్కువ చేస్తారా అంటే మాత్రం అది కేంద్ర సర్కార్ చేతులలోనే ఉన్నది. ఇప్పటికైతే 80 రూపాయలకెళ్ళి ఈ ఏడాదిలో 6 మాటల రేటు తక్కువై 69 రూపాయల కాడ వచ్చి ఆగింది. ఇక డీజిల్ 58 రూపాయల దగ్గర ఆగింది. మనకు పెట్రోల్ వచ్చే కంపెనీ వాళ్ళు కొనుకొచ్చే కాడ రేటు దినం దిగిపోతున్నది. కాబట్టి వచ్చే నెల లేకుంటే జనవరి వరకు లీటర్ పెట్రోల్ 60 రూపాయలకు పడిపోతుందట. అంటే 4 ఏండ్ల కింద ఉన్న ధరకు సరి సమానం అవుతుంది అన్నట్టు. అసలుకైతే 60 రూపాయలు కాదు, ఇంకింత అక్వకిచ్చినా తప్పులేదు. మన పక్కపొండి దేశాలలోనైతే మస్తు అక్వకే దొరుకుతున్నాయి డీజిల్ పెట్రోలు. అయితే గంత అక్వకిస్తే సర్కార్ గలపెట్టి ఎట్లా నిండాలి మరి? అగో అందుకే మీదికెళ్ళి ట్యాక్సులు గీక్సులు బాగా రుద్దికి రేటుకి అమ్ముతున్నది సర్కారు. మళ్ళీ ఇప్పుడు 60 రూపాయలకే వాడిపోతే సర్కార్ గల్లపెట్టే పిక నిండదట. అందుకే మొన్నటిదాకా దించిన ట్యాక్సులు మళ్ళా పెంచి 70 రూపాయలకు దిగకుండా బ్రేక్ వేసే ఛాన్స్ కూడా ఉన్నదని మార్కెట్లు బాగా తెలిసిన వాళ్ళు చెప్తున్నారు.